మునక్కాయలతో పప్పు సాంబారు చేయడానికి ముందుగా మునక్కాయల్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కడిగి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులో వేయాలి ఫ్రెండ్స్. పప్పు వేయాలి. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇందులో 5 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకున్నాను. అలాగే ఇందులో పసుపు పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికేంత వరకు మూత పెట్టి అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా ఉడికింది. తర్వాత దీన్ని ఒక మట్టి పాత్ర తీసుకొని పప్పు గుత్తితో రెడీ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇలా మట్టి పాత్ర తీసుకొని పప్పు గుత్తి తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొద్దిగా చింతపండు వేసింది మా అమ్మ. ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా సాంబార్కి పప్పు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇలా అదే పెనం పెట్టుకొని ఆయిల్ కొద్దిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఆవాలు కొద్దిగా వేయాలి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీడియం సైజ్ ఆనియన్స్. తర్వాత కరివేపాకు, ఈ 2 ఇందులో వేయాలి. వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినంత వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్నటువంటి మునక్కాయల్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత మునక్కాయలకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందు కొద్దిగా వేసాం ఫ్రెండ్స్. ఈ మునక్కాయల్లో కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినంత చూసి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఇలా సాల్ట్ కొద్దిగా వేసిన తర్వాత ఇందులో మిరప్పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1½ స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇలా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రెడీ చేసుకున్నటువంటి పప్పుని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. సాంబార్కి రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను 1.5 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసినాను. మీకు ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలు ఉడకాలి కాబట్టి ఇలా కాసేపు మూత పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలానే కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇలా మునక్కాయలు పప్పులో సాంబార్లో బాయిల్ అవుతున్నప్పుడే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా తీసుకుంటున్నాను, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే చూడండి ఫ్రెండ్స్, మెంతి పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇలా మెంతి పొడి, ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, బాయిల్ అవుతుంది. మునక్కాయలు ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes మూత పెట్టి తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా 5 to 10 minutes ఇలా మూత పెట్టి పక్కన ఉంచాలి ఫ్రెండ్స్. అలానే ఉంచాలి. ఇలా మెంతి పొడి ఇంగువ వేసిన తర్వాత ఇంకా మునక్కాయలు కొద్దిగా ఉడకలేదు ఫ్రెండ్స్. అందువల్ల ఒక 5 to 10 minutes ఇలానే ఉడకనిద్దాము. తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయలతో పప్పు సాంబారు రెడీ ఫ్రెండ్స్. మునక్కాయల పప్పు రెడీ ఫ్రెండ్స్. సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను తిని చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఇలా వేడివేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని ఇలా కలుపుకొని తిని చూసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. సాంబార్ చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయలతో పప్పు సాంబారు రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ సాంబారు ఇంకా పలుచగా కావాలంటే కాస్త నీళ్ళు కొద్దిగా బాయిల్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పలుచగా వస్తుంది సాంబారు. చూడండి ఫ్రెండ్స్, ఈ మునక్కాయల పప్పు సాంబారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.